అప్పటికైనా ఆత్మజ్ఞానాన్ని గురించి ఆలోచించకపోతే ఎప్పుడు ఆలోచిస్తామండి? ఏ వయస్సుగా ముసరంటారు? మరి ముసలితనానికి ముసలు ఉండాలి కదా. అప్పుడు ఇంకా పొద్దున్న నడవడం, ఇంకా జిమ్ అనడం, జమ్ ఆరోగ్యం కోసం జాగ్రత్త అనడం. ఎందుకు? నేను యువకులతో పోటీ పడతాను. ఎందుకు పడతావు? నీకు ఏమైనా శోభనమా? ఎక్కడ దేనికి పడాలి? యువకులతో పోటీ పడతావా? బుద్ధి లేదు. ఎందుకు పోటీ పడ్డాం? అవసరమేంటి? యువకులతో పోటీ పడుతున్నామంటే మనం ఉన్న స్థితిని అంగీకరించడానికి సిద్ధంగా లేవన్నమాట. జీవితంలో దుఃఖానికి మొత్తం ఇదే కారణం అండి. ఉన్న స్థితిని అంగీకరించం. మనం ఏదో కావాలని కోరుకుంటాం. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు అంగీకరించగలిగితే ప్రతి మానవుడు ప్రతి క్షణం సుఖంగా ఉంటాడు. ఉన్నదేదో అంగీకరించు. ఎందుకు వేరేది కోరుకుంటున్నావు? అసలు మనం పెద్దవాళ్ళం అయిపోయాక చూడండి, సంసారంలో నా జీవితంలో నానా కష్టాలు పడుతూ ఉంటే బాల్యం ఎంత బాగుండేదో. హాయిగా ఆడుకునే వాళ్ళం, గేదె మీద ఎక్కి ఈతలు కొట్టేవాళ్ళం, చెరువులో నేరేడు చెట్టు ఎక్కి కింద పడేవాళ్ళం, బోళ్ళు ఆడుకునేవాళ్ళం. ఏమిటో పెళ్ళయ్యాక ఆటలేలో కొత్త ఆటలు ఉన్నాయి, కంగారు పడకం.